ఎంజేపీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు సర్వసభ్య సమావేశ అనంతరం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందించి మెమో ప్రకారం భోజనం పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్యే మండల సభకు రావడం పట్ల పలు శాఖల అధికారులు శాలువలు కప్పి పూల బొకేలు ఇచ్చి సన్మానం చేశారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తూ మనము ఈ ప్రధానంగా గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీని ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోయా రేషన్ కార్డు, ఈ సర్పంచ్ వచ్చి ఒక రేషన్ కార్డు ఇవ్వడానే అంటున్నాడు. అంటే మన గ్రామాలు నేను కూడా 88 నుంచి 94 వరకు సర్పంచ్గా చేసిన, 95 నుంచి 99 వరకు నేను జెడ్పీటీసీగా చేసిన. మన వనరులు వసతులు వస్తున్నాయి, కలెక్టర్ దగ్గర నిధులు వస్తున్నాయి. ఆ నిధులను బయటికి ఒక్క రూపాయి కూడా పోయకుండా నేను కలెక్టర్ గారికి చెప్పిన, ముఖ్యమంత్రి కూడా. కలెక్టర్ ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి తెమ్మంటే పంపిండు, మంత్రులకు ఇవ్వమంటే ఇచ్చిండు. ఏ ఒక్క మంత్రికి ఇవ్వద్దు, ఏ ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వద్దని నిన్న కలెక్టర్ గారికి చెప్పినా, రేపు ముఖ్యమంత్రికి కూడా చెప్తా. ఆ నిధులతో మన నియోజకవర్గాన్ని, మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుందాం. కనుక డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేట్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి వనరులతో మనం అభివృద్ధి చేసుకుందామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పినాం, నాకు ఫస్ట్ ఎంఆర్ఐ కావాలి హాస్పిటల్లో. డిఎంహెచ్ఓ గారు ఉన్నారు ఇక్కడ, నేను డిఎంఆర్ఐ కావాలి. మన జిల్లాలో ఎంఆర్ఐ లేదు, అది రాస్తే 5,000 రూపాయలు. మహారాష్ట్ర నుంచి భూపాలపల్లికి వస్తే అది ఉండదు. భూపాలపల్లికి బీమార్ వస్తే ఎంఆర్ఐ ఉండేది, వరంగల్ పోవాలి, 6,000 అవుతుంది. డాక్టర్ 3,000, అక్కడ మనకి 3,000. పైసలు ఉన్నోడు తీసుకుంటాడు, పైసలు లేనివాడు చచ్చిపోతాడు. కనుక ఎంఆర్ఐ మీ సిఎస్ఆర్ నిధుల నుంచి కొనండి. మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా 100 బెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, రక్త కణాలను టెస్ట్ చేసేటువంటి ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్, కిట్ తయారు చేసే మిషన్, స్టోరేజ్ మిషన్ని, ఈ 4 కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పాము. ఇందు నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే మనం పనిచేయడం. కనుక దయచేసి ఇవన్నీ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మళ్ళీ మీరు కావాలని, మీరు ఎదగాలని, మీరు యొక్క ఈ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు ఓట్లప్పుడు చేసుకుందాం, ఈ అభివృద్ధిలో అందరూ కూడా పాటుపడదాం. ఈ ప్రాంతాన్ని, మన దగ్గర ఖనిజ సంపద ఉన్నది, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఈ వేదిక మీద ఉన్న జిల్లాధికారుల సహకారం, అదేవిధంగా మీ అందరి సహకారంతో మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి తీసుకెళ్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.